బస్సుల ఆరోపణలపై వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు స్పందించారు. దందాను తమ మండల నాయకుడిపై తోసేశారు. మండల నాయకుడు అక్బర్ వసూలు చేసినట్లుగా తెలిసిందని అన్నారు ఎమ్మెల్యే నాగరాజు. ఎమ్మెల్యే కొడుకు కోసం వసూలు చేస్తున్నారని, తనపై ఆరోపణ చేస్తున్నారని, గతంలో మా అబ్బాయితో ఉన్న భాను అనే కార్యకర్త వసూలు చేస్తే మందలించానని తెలిపారు నాగరాజు. మరోసారి అక్రమ వసూలు చేస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తానని హెచ్చరించినట్టుగా తెలియజేశారు. ఇసుక దందా వసూళ్లలో తనకు, తన కుమారుడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సొంత పార్టీలోనే ఓ వర్గం తనపై కావాలని తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తాను చేస్తున్న అభివృద్ధి పనులను ఓర్చుకోలేకే తనను అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక దందాలో నా కుటుంబానికి ఎలాంటి ప్రమేయం లేదన్నారు ఎమ్మెల్యే నాగరాజు. అధికారులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరితో విచారించి తప్పు ఒప్పు ఏదన్నా కూడా 2000 ఏదైతే అక్కడ అక్బర్ అని మా కాంగ్రెస్ కార్యకర్త, అందులో డౌట్ లేదు. మరి అక్కడ ఆ కట్రాలలో వాళ్ళు మరి దేనికోసం వసూలు చేస్తున్నారు అనేది నాకు తెలియదు. అది మా పైన ఒక ఎమ్మెల్యే కొడుకు కోసం ఇదంతా చేస్తున్నారని ఒక అసత్య ప్రచారం జరుగుతుంది. అందులో ఎవరున్నారో ఇప్పుడు వ్యక్తి నాకు తెలుసు. 100% దాన్ని మేము పూర్తి స్థాయిగా విచారించమన్నాం. తప్పనిసరిగా అక్బర్ అనే వ్యక్తి ఏదైతే దేనికోసం వసూలు అనేది అది అతను ఏమంటున్నాడంటే గత 3 నెలల కింద మేము అడిగినామన్నా అది ఇప్పుడు ఇవాళ కావాలని బీజేపీ వాళ్ళు కుట్ర పని నా మీద నన్ను డిఫేమ్ చేయాలని నా పైన చేస్తున్నారు. మేమంతా మీ యూనియన్లో కొన్ని పనుల కోసం తీసుకుంటాం మనం. మరి ఆ వ్యక్తి పేరు చెప్పాలి కదా, ఆ వ్యక్తి సతాయిస్తున్నాడు అన్నాడు కదా, మరి ఆ వ్యక్తి పేరు వినిపించాలి కదా ఆడియోలో. ఏ వ్యక్తి ఆ పేరు చెప్తే బాగుంటుంది. అంతకుముందు భాను అనే ఒక యువ మా అబ్బాయితో తిరుగుతాడు, అతను కూడా చేస్తున్నాడంటే పిలిచి మందియడం జరిగింది. ఇటువంటి దందాలు చేయొద్దు, చేస్తే ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తొలగిస్తామని చెప్పినాం. ఏదో నేను డబ్బులు అడుగుతున్నా, నా కొడుకు డబ్బులు అడుగుతున్నారని అపవాదాలు చేస్తున్నారు. మీరు ఆపేయండి, దందా ఆపండి, ఇంకేమైనా ప్రత్యయం చూసుకోండి అని చెప్తున్నా ప్రతిసారి. అందరు అక్కడ ఉన్న అధికారులు, యూనియన్ నాయకులు, తర్వాత కాంగ్రెస్ నాయకులు అందరు కట్టుగా అన్నది మా పొట్ట తిప్పలా, మాకు అది లేకుంటే బ్రతకలేము, ఈఎంఐలు కట్టలేము, ఆ ఇసుక కూడా దేనికి పనికిరాదు. అది ఈవెన్ మన రెవెన్యూ శాఖ వాళ్ళు దానిపైన ఏం పట్టించుకోరు. తర్వాత మన మైనింగ్ వాళ్ళు కూడా అది మేము ఏం చేయలేము సార్ దాన్ని, ఎందుకంటే అది దేనికి పనికిరాని పని. కానీ గ్రౌండ్ వాటర్ వాళ్ళు దానిపైన ఎవరైతే జియాలజీ ఉన్నదో జియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ పోతుంది కాబట్టి దానిపైన చర్యలు తీసుకోవాలి. తప్పనిసరిగా మళ్ళీ మొన్న వచ్చిన ఏదైతే తప్పుడు సమాచారం ఉందో దానిపైన తప్పనిసరిగా చర్యలు ఉంటాయి.